2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, గ్రహాలు యోగించాలంటే, శుభము లాభము చేకూరాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు. ఈ సందర్భంగా త్యాగరాజస్వామి వారి చిత్రపటాన్ని పుష్పమాలికలతో గృహంలో అలంకరణ చేసుకోవటం, త్యాగరాజస్వామి వారి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, త్యాగరాజ కీర్తనలు శ్రవణం చేయటం లేదా గానం చేయటం ద్వారా త్యాగరాజస్వామి అనుగ్రహంతో పాటుగా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం కేవలం 2 నెలలు మాత్రమే ఉంది. 2026 చివరిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి జనవరి 1 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం లేదు. గురుబలం లేకపోవటం వల్ల వివాహ ప్రయత్నాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా ఖర్చులు పెరగటానికి, ఆదాయ మార్గాల్లో ఆటంకాలు ఏర్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సమస్యలన్నీ అధిగమించి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు శనగలు దానం ఇచ్చుకోవాలి. ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, ఈ గురుహోర ఉన్న సమయంలో 1.25 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా కనీసం 9 గురువారాలు ఇస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని గురువిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేటటువంటి గురువారాలు దగ్గరలో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి సాయినాథుడి మందిర ప్రాంగణంలో దీపాలు వెలిగించటం, మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 మొత్తం కూడా శనీశ్వరుడి బలం లేదు. శని భాగ్యస్థానంలో 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అదృష్టాన్ని అందుకునేటప్పుడు ఆఖరి నిమిషంలో అదృష్టం చేజారిపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండటానికి భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు నల్లటి శునకాలకు ఏదైనా ఆహారం వేయాలి. లేదా ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి శనివారాలు కపిల గోవుకు పూజ చేయాలి. కపిల గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కపిల గోవుకు ప్రదక్షిణలు చేయటం, కపిల గోవుకి తౌడు లేదా పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల అదృష్టాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కూడా చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు. రాహువు 8వ స్థానంలో, అలాగే కేతువు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రాహుకేతువులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ 2026లో రాహుకేతువులను ప్రసన్నం చేసుకొని పనుల్లో వచ్చే ఆటంకాలు ఆలస్యాలు అన్నీ అధిగమించటానికి మంగళవారం పూట జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించాలి. ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి నీటితో కడిగి పసుపు కుంకుమ ఆ విగ్రహాలకు అలంకరణ చేసి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. పత్తితో చేసిన ఒత్తులతో జంటనాగుల విగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించాలి. జంటనాగుల విగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 9 మంగళవారాలు చేయాలి. 9 మంగళవారాలు జంటనాగుల విగ్రహాలను పూజించడం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు 2026 మొత్తం కూడా రాహుకేతువుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. దానివల్ల పనుల్లో వచ్చేటటువంటి ఆలస్యాన్ని వ్యతిరేకతలను అధిగమించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ 2026 మొత్తం కర్కాటక రాశి వాళ్ళ గ్రహబలం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి కేవలం 2026లో చివరి 2 నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రమే గురుబలం ఉంది. అక్టోబర్ వరకు గురుబలం లేదు. సంవత్సరం మొత్తం శని బలం లేదు. సంవత్సరంలో చివర్లో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతువుల బలం లేదు. కాబట్టి గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని
2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.